ఈ రోజులలో ఆరోగ్య ఆరోగ్యంగా పరంగా తీసుకుంటే మరి దేవుడు ప్రతి ఒక్కళ్ళకు సృష్టినిస్తుండు. ప్రతి ఒక్కళ్ళకు ఆ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుండు. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక మనం ఏం చేస్తున్నామంటే ఎన్నో విచిత్రమైన అలవాట్లకి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోవడం ద్వారా మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈరోజు గమనించిన విషయం ఏంటంటే మరి అలా ఆరోగ్యానికి పాడైపోతూ ఉంటే మరి చాలా కష్టతరమే. మరి ఎంతో కొద్ది గొప్ప ఉన్న వాళ్ళైతే మరి వాళ్ళు హాస్పిటల్‌లో చూయించుకుంటారు. మరి ఏం లేని వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఫస్టు ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. నీకు ఎంత నీ చేతుల్లో డబ్బుందో ఆ డబ్బుని కొంచెం ఖర్చు పెట్టి మన పిల్లలకి గానీ, భార్యాభర్తలకు గానీ ఒక స్వచ్ఛమైన ఫుడ్ తీసుకుపోయి గానీ, కూరగాయలు తీసుకుపోయి వంట చేసుకొని తింటే మంచి మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి బీమార్లు రావు, అనారోగ్యం రాదన్నట్లు నేను చెప్తున్నాను. మరి చూడండి, ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పాత బైక్ ఉందనుకోండి. పాత బైక్ ఉంటే మరి బైక్ నుండి సైలెన్సర్ దగ్గర రంధ్రం పడి అది పాత బైక్ అన్నప్పుడు సైలెన్సర్‌లకెళ్ళి పొగ ఎలా వస్తదో, మరి మనం ఒక బైకుని మన ఏజ్‌లాగా సైలెన్సర్‌లో ఉన్నటువంటి పొగని మన అవయవాల్లాగా ఊహించుకొనేసి మీకు ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మనము వయసులో ఉన్నప్పుడు మనకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మనం కొంచెం జాగ్రత్తగా వేరే చెడు అలవాట్లకు దూరం ఉండాలనేసి నేను అంటున్నాను. ఎందుకంటే మనల్ని నమ్మి మనకు ఒక భార్యను చేసిర్రు, మనకు పిల్లలు ఉన్నారు, మనకు సంసారమే సుఖమైన సంతోషకరమైన భార్య పిల్లలు ఉంటే మరి వాళ్ళకు మంచిదే, మనకు మంచిదే. ఒక గొప్ప ఫ్యామిలీగా ఉంటాం కాబట్టి మరి అదే విధంగా అలా కాకుండా మరి మనము ఎప్పుడైతే మరి ఒక మనిషి మాట వినకుండా మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకుండా మరి మనం ఉన్నట్లయితే పాత బైకు లాగానే మరి సైలెన్సర్‌లకి వెళ్ళి గాలి వస్తుంది, మరి పట్ అంటుంది, మరి పాత బైక్ లాగానే అయిపోతాం. అంటే ఎలా అంటే మన లోపల ఉన్న తాగుడు బానిస కానీ, సిగరెట్ కానీ, స్మోక్ కానీ ఏదే కానీ చేసుకున్నట్లయితే శరీరంగానే ఉంటాం, కానీ మన లోపల ఉన్న అన్ని అవయవాలు కరువైనప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది అన్నట్లు ఆరోగ్య పరిస్థితి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా అడగండి. ఆసుపత్రిలో ఉన్నోడికే తెలుస్తుంది ఆరోగ్యం అంటే ఏంది, ఆసుపత్రి ఏంది, ఆరోగ్య పరిస్థితి ఏంది, ఆసుపత్రి పరిస్థితి ఏంది అనేసి. నేను నిజంగా చెప్తున్నాను 100%. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని, మీరు ఎప్పుడైనా కానీ ఆసుపత్రికి పోతారు కదా, మీకు తెలిసిన వాళ్ళని అడిగి చూడండి. జీవితం అంటూ బతికి ఉంటే ఆసుపత్రులకు రావద్దురా బాబు, చెడు అలవాట్లు చేసుకోవద్దని ఖచ్చితంగా మీరు అంటారు. మరి అవునంటారా, కాదంటారా? మరి మీకు ఏకీభవిస్తారా లేదా? మరి కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి. ఓకే, మరి ఉంటాను మరి.